ఏమైంది సరే ఇంత ఎట్లా ఉన్నావు? ఏంది అంత డల్గా ఉన్నావు? ఏమండి నేను ఎందుకు ఇట్లా ఉంటున్నానో మీకు తెలియదా? ఇంత ఆస్తుండి ఏం లాభం? ఓ పిల్ల లేకపోయే జల్ల లేకపోయే. డాక్టర్లు చెప్పారు కదా నాకు పిల్లలు పుట్టరు, గర్భసంచి లేదని. కనీసం మీరన్నా ఇంకో పెళ్లి చేసుకోండి, పిల్ల పాపలు అయితే మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. మన వంశంలో పిల్లలు లేకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఈ ఒక్కసారన్నా నా మాట వినండి, ఇంకో పెళ్లి చేసుకో. సిరే ఏం మాట్లాడతావు? పొద్దు పొద్దున దెబ్బలుగా అనేది. సిరి అది తల్లైనా తండ్రైనా పిల్లలైనా నువ్వే. నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటాను. ఆ వచ్చింది నేను బరాబర్ చూసుకోపోయి నేను తట్టుకోలేదు. ఈ విషయంలో నువ్వు పెద్దగా ఆలోచించు. నాకు బయట చిన్న పని ఉన్నది, నువ్వు వెళ్తా సరేనా? అయ్యో దేవుడా, నా భర్త మనసు మార్చి ఇంకో పెళ్లి చేసుకునేటట్టు చూడు. నాకా అంత అదృష్టం లేదు. నాకు మాత్రం ఇంట్లో పిల్లలతో ఉండాలని ఉండదా? ఈయన తొందరగా పెళ్లి చేసుకొని ఓ పిల్లనో జల్లనో ఇస్తే నేను కూడా వాళ్ళతో సంతోషంగా ఉంటా కదా. ఈయన ఎట్లా మారుతాడో ఏమో, అంత నువ్వే దిక్కు తండ్రి. ఏంటి మరదలు ఎప్పుడు రమ్మంటే రావు? ఇంత అర్జెంట్గా వచ్చినావు? ఏం లేదు బావా, నేను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉందామని వచ్చిన. నేను మీ అక్కతోటే ఎగతాను, నిన్నేం చేసుకుంటా. జోక్ చేసిన బావా, ఇంటర్వ్యూ ఉందైతే అది చూసుకొని అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చిన. చెల్లె మంచిగా ఉన్నావా? అన్న ఎప్పుడు వస్తున్నావు? మంచిగా ఉన్నా అక్క, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇంటికాడ అమ్మ నాన్న ఎట్లున్నారే? బాగున్నారు అక్క. సరే సరే ఇంట్లోకే తీసుకో. సరే. ఇంకేంటక్క విశేషాలు? నా దగ్గర ఏముంటాయి? ఊళ్ళో నువ్వే ఉంటున్నావు కదా, నువ్వే చెప్పాలి ఏమన్నా ఉంటే. ఏముంటాయి అక్క? అవును కానీ అక్క, మొన్న నువ్వు మామయ్య కొడుకు పెళ్ళికి ఎందుకు రాలేదు? అందరు నిన్నే అడిగిండ్రు తెలుసా. అది కాదే, నీకేం చెప్పాలి నా బాధ. మొన్న సినిబాబు బిడ్డ పెళ్ళికి వచ్చినప్పుడే అందరూ పిల్లలు అవుతలేరు, పిల్లలు లేరా, పెళ్ళి గిన్ని రోజులు అవుతుంది అని నన్ను అందరూ అవమానిస్తుర్రే. నాకెందుకు బగ్గ బాధ అనిపిస్తుంది మనల్లే నన్ను అట్లా అంటే. అందుకే నాకు ఊళ్ళోకి రాబుద్ది అయితలేదే. అట్లాని మన ఇంట్లో ఫంక్షన్స్ ఏమున్నా రాకుండా బంద్ అవుతావా? ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? ఏమోనే, ఈ జన్మకింతే, నాకు పిల్లలు గారు. మరి ఇన్ని రోజులు అవుతుంది కదా అక్క పెళ్ళయి. బావ నిన్నేమంటలేడా? మంచిగా చూసుకుంటాడా? చెల్లె, బావ నన్ను మంచిగానే చూసుకుంటుండే, కానీ బావ ఒక్కడే కదా నీ ఇంట్లో. నా వల్ల పిల్లలు అయితలేరని నేనే బాధపడుతున్నా. మా వంశం ఇట్లనే పిల్లలు లేకుండా ఉంటే ఎట్లుంటుంది? బావను నేనే ఇంకో పెళ్లి చేసుకోమని రోజు గొడవ పెడతాను, కానీ బావ నా మాట వింటలేడే. నాకేం చేయాలో అర్థమైతలేదు. బావకి ఎట్లా పెళ్లి చేయాలో నువ్వన్న ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పే. గంత తెలివి నాకుంటే నేను ఈ పాటికి ఎవరినో ఒకరి చూసి పెళ్లి చేసుకోబోదునా? నువ్వు మంచిగానే అడుగుతావు నాకు. అవును, నీ తెలివి గురించి తెలిసి కూడా పోయి పోయి నేను నిన్నే అడుగుతున్నా. నేను ఒప్పిస్తాన్ని. సరే తీ, నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, తినడానికి ఏమైనా చేసి పెడతా సరేనా? మా అక్కకు పిల్లలు అయితే లేరని తెలిసి కూడా బాగా ఇంత మంచిగా చూసుకుంటాడు. అసలు ఇంత మంచోడు ఎవరికైనా దొరుకుతాడా? మా అక్క ఎంత అదృష్టవంతురాలు. బా అయ్యో అక్క, ఏమైంది? చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా అక్క. ఏమైంది ఇట్లా కట్టయింది? చూసుకోవాలి కదా, చూసిన కొంచెం మీ అక్క సాయం చేస్తే ఏమైంది? ఇంత కట్టయింది చూడు, హాస్పిటల్ పోదామా? ఇంట్లో తీసుకపో, మీ అక్కని తీసుకపో, లోపల తీసుకపో. చూసుకోవాలి కొంచెం హెల్ప్ చేస్తే ఏమైంది?
చేయి కోసుకుంటే మా బావ నన్నేం తిడుతున్నాడు? సరే నన్ను తిట్టిండు అని నాకు కోపం రావాలి కదా. ఎందుకు ప్రేమ వస్తుంది అంటే మా బావని నేను లవ్ చేస్తున్నా. ఒకవేళ లవ్ చేస్తే మా అక్కకి ఇట్లా పిల్లలు కాదు. అదే నేను మా బావని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఇంటికి వారసుడు వస్తాడు, మా అక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచిగా నాకు ఇష్టం ఉన్నాడు కూడా నేను పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. ఇట్లయినా లైన్లో పెట్టాలా బావ. కిన్ని పెయిన్లు ఉన్నాయి ఏందక్క? ఎవడే వాడేసుకున్నావు? ఇంకెవరి పడతాయి? మీ బావయ్య పడ్డాయి. బావకు పెయిన్లు ఉన్నాయా? చీ. మరి నాకెవరున్నారే ఇంట్లో చూసుకునేందుకు? నేను ఒక్కదాన్నేనైతే ఎవరు చూస్తారు చెప్పు? అవును కానీ చెల్లె, మా ఫ్రెండ్ సరితుంది కానీ అప్పుడప్పుడు కనిపిస్తుందా అని ఊళ్ళే? వస్తుంది అక్క, పండగలకి ఇట్లా వస్తుంది వాళ్ళ ఇంటికి. ఆమెకి 2 పిల్లలు. అవునా, 2 పిల్లలా అని ఆ, చూసినావా? నా వెనక పెళ్లి చేసుకుంది, దానికి 2 పిల్లలు పుట్టిర్రు. నాకే అంత అదృష్టం లేదే. ఊకేందక్క పిల్లలు పిల్లలు అనుకుంటా బాధపడతావు? నీకు అంతగానం కావాలంటే ఇప్పుడు నా పెళ్ళి అయినాక నీకు కానీ ఒకరిని ఇచ్చేస్తా. నిజంగా నానే? నిజమే. నీకు పిల్లలు పుడితే నాకే ఇస్తావా? ఇంత మంచిదాన్ని చెల్లె, నేనంటే ఎంత ఇష్టం నీకు. మన ఇద్దరం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలే. సరే. బావా, మా అమ్మకు పానం మంచలేదట, వారం రోజులు మా ఇంటికి పోయేత్తని. మీ అమ్మ పానం మంచిగా లేకపోతే నువ్వు ఒకటి ఎందుకు సిరి? మీ చెల్లి ఉంది కదా. అదేంది బావా గట్లనే పడితివి? చెల్లెకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు బొమ్మనుడు కరెక్ట్ కాదు. అయినా వారం రోజులే కదనే, పోయేత్తా. వారం అంటే ఎట్లా సిరి? ఒక 2 రోజులు వస్తాడు చూడు తొందరగా. నువ్వు లేకుంటే నేను ఎట్లుంటురా? అబ్బా, నీకేదన్నా కావాలంటే మా చెల్లె చూసుకుంటది, పోనే తొందరనే అత్తతి. సరే తొందరరా మరి. సరే జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త మరి. సరే. ఇక బావా, మా అక్క లేదు కదా, ఈ వారం రోజులు నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. సరేనా? నీ బాధ్యత నాది మా అక్క వచ్చే వరకు. సరే, నువ్వు ఎంత ఎక్స్ట్రా చేయక కానీ నాకేమైనా అవసరం ఉంటే చెప్తాలే, సరేనా? ఇట్లాంటి వాడిని ఎట్లా ప్రేమలు పడేయాలి? ఛీ, ఎప్పుడు మాట్లాడదామని ఇట్లా చెప్తాను, కానీ ఎట్లయినా పడేస్తా.
దోషాలే. ఏంది బా నువ్వు గీడున్నావేంది? నీ రూమ్ లో అనుకోలే. నా రూమ్ లో అనుకునేంది? నేనే ఇక్కడ పడుకుంటే నువ్వే వచ్చిన పక్క నిద్రపోయినావు. ఆ? రాత్రి ఏం జరిగింది? అదేంది ఏం తెలియనట్టు అడుగుతున్నావు? చేసిందంతా చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నావు? అవునా? ఈ విషయం మీ అక్కకి చెప్పకు. చెప్పకపోతే ఎట్లా బావా? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు రేపు? నాకు మీరంటే ఇష్టం బావా. నువ్వంటే కూడా నాకు ఇష్టమేలే. ఎలాగో మీ అక్క కూడా పిల్లలు అయితే లేరు కదా. లవ్ యూ బావా. అరే ఏమైందే గిడ కూర్చొని బాధపడుతున్నావు? అంత డల్గా ఎందుకున్నావు? నన్ను క్షమించే సిరి. రాత్రి నువ్వు అనుకొని మీ చెల్లెతోటి తప్పు జరిగింది. అయ్యో పిసబావా, ఈ రోజులల్లా భార్యకు తెలియకుండా బయట మొగోళ్ళు ఎన్నో తప్పులు చేసేస్తారు. కానీ నువ్వెంత మంచోనివే, నిజాయితీగా నేను ఇది చేసినా అని ఒప్పుకుంటున్నావు. నీ అంత మంచోడు ఉంటాడా అని. కానీ బావా, నీకు తెలియని విషయం ఏంటంటే ఇదంతా చెల్లె నేను వేసిన ప్లాను. ప్లానా? అవును బావా. అసలు ఏం జరిగిందంటే చెల్లె అది కాదే, నేను ఒక విషయం అడుగుతా, నాకు ఒక సాయం చేస్తావానే? ఏంటి అక్క చెప్పు, నీకు కాకపోతే ఎవరికి వేస్తే చెప్పు. అది కాదే, నాకు పిల్లలు ఉడతలేరు కదా, నువ్వు బావని పెళ్లి చేసుకుంటావానే? ఏందక్క, నేను బావని పెళ్లి చేసుకుంటేంది? బావని పెళ్లి చేసుకొని నీకు అన్యాయం చేయాలా? అది కాదే చెల్లె, నాకు ఎట్లాగో పిల్లలు గారని డాక్టర్ తెగేసి చెప్పేసిండే. బావను పెళ్లి చేసుకోమని నేనే ఒత్తిడి పెడుతున్నా. బావనేమో అద్దు నాకు నువ్వు ఉంటే చాలు అంటుండు. కానీ పిల్లలైతే కావాలి కదనే, వాళ్ళను ఇళ్ళను చూసి చేసుకోవడం ఎందుకు? నువ్వు ఎట్లాగో నా చెల్లెవి, నాతోనే ఉంటావు. పుట్టినింట్లో అయినా ఇక్కడైనా కలిసే ఉండొచ్చు. అదేదో ఆస్తి మొత్తం మన పిల్లలకే అవుతుంది కదనే. పైగా అక్క చెల్లెళ్ళం ఇద్దరం ఒకటే కాడ ఉండొచ్చు. మన ఇద్దరికంటే ఇంకెవరు మంచిగా కలిసి ఉంటారు చెప్పే? అన్న ఆలోచించే అడుగుతున్నా, బావని పెళ్లి చేసుకోవే. నా కోసం పెళ్లికి ఒప్పుకోయే. సరే అక్క, నువ్వు ఇంతే చెప్తాన్నావు కదా, నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకుంటా. మరి లేకపోతే ఏంది బావా? నువ్వేమో వేరే పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేవు, అక్కనేమో పిల్లల గురించి బాధపడతావు. అందుకనే ఎన్ని రోజులు ఇట్లుండడని మేమిద్దరం కలిసి ఈ ప్లాన్ చేసినాం. ప్లానా ఇదంతా?